దైవ మర్మములు మార్చి 7. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. లూకా 10:41-42. ప్రారంభములో లాజరును గురించిన ప్రస్తావనే లేదు. లాజరు మొదట దేవుని కార్యముల్లో ఆసక్తి గలవాడు కాదు. అతడు మంచివాడు, అతనిపై ఏ నింద మోపబడలేదు. అతడు యథార్థవంతుడు, కష్టపడి పనిచేసేవాడు. అతడు చనిపోయినప్పుడు మార్తా మరియు మరియా ఏడ్చిన తీరు ఈ సంగతులను బయలుపరచును. దుష్టుడు చనిపోయినప్పుడు ఎవరునూ అంతగా ఏడవరు. లూకా 10:40లో మార్త ఎంత దయగలదో చెప్పబడినది. ప్రభువు వచ్చుట కిటికీ గుండా గమనించగానే పొయ్యి ముట్టించి భోజనము సిద్ధపరచనారంభించేడిది. ఆమె పరామర్శించుటలో నేర్పుగలది, దయగలది, వంటలు చేయటంలో నైపుణ్యము గలది. అయితే ఆమె అసూయ, కోపము కూడా కలిగిన స్త్రీ. ఆమె వంట చేయుచు ఒక కన్ను మరియపై మరి ఒక కన్ను వంటపై నుంచెను. కోపము పట్టలేక ప్రభుతో, ఆ స్త్రీతో నాకు సహాయం చేయమని చెప్పలేవా అనెను. ప్రభు ఆ ఇంటిలోనికి వచ్చుట వలన దాచబడిన మార్త యొక్క బలహీనత అట్లు బయటికి వచ్చెను. ప్రభువు మన పాపములు ఎత్తి చూపినప్పుడు ఆయన మనల్ని దీవించుటకై అట్లు చేయను. మనుషులైతే మనలను సిగ్గుపరచుటకు అట్లు చేయుదురు. కనుకనే మన బలహీనతలను గ్రహింపజేసి వారిట్లు పూర్తిగా మార్చబడి నూతన సృష్టిగా కాగలరో వారికి చూపుటకు బేతనీయకు వచ్చెను. కొందరు ఎంతో మంచివారుగాను ప్రేమ కలిగిన వారుగాను ఉందురు, కానీ దేవుని విషయములపై ఆసక్తి కలిగి ఉండరు. కాబట్టి మనము కూడా మరియ వలె ఉత్తమమైన దానిని ఎన్నుకునే వారముగా ఉండాలి. దేవుని వాక్యము పట్ల, ఆయన సన్నిధి పట్ల, సహవాసము పట్ల, వాక్యము పట్ల శ్రద్ధ కలిగి మనము జీవించినప్పుడు మాత్రమే మనము నీతిమంతులముగా తీర్చబడము. మార్త వలె మనము కూడా అనేకమైన పనులు పెట్టుకొనినప్పుడు దేవుని సన్నిధిని కోల్పోయేడు వారముగా ఉందుము. కాబట్టి మన యొక్క బలహీనతలు ప్రభువు కూడా మనకు చూపించినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఉత్తమమైన దాన్ని ఎన్నుకొనుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమెన్.